హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. యాక్చువల్లీ మొన్న నేను పెట్టిన వీడియోకి చాలా మంచి స్పందన వచ్చిందండి. నిజంగా రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ నా వీడియోని మీరు కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇలాగే చాలామందికి అవసరం పడుతూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ నేను పేరెంట్స్ని కాన్సన్ట్రేట్ చేసి వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ పేరెంట్సే కదా భయపడేది. పిల్లలు ఎలా ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ పేరెంట్ అయినా సరే పిల్లలు బయటికి వెళ్తేనే ఇంటికి వచ్చే వరకు అమ్మ ఎలా వస్తారో ఏం చేస్తారో అని భయపడుతూ ఉంటారు. అలాంటిది దేశంలో ఒక మన స్టూడెంట్ ఉంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎలా భయపడతారు అనేది నాకు తెలుసు. ఎందుకంటే సో వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే కాస్త వాళ్ళు ధైర్యంగా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను కొన్ని వీడియోలు చేస్తున్నాను. మెయిన్ ఈ వీడియో దేని గురించి అంటే జస్ట్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి. నేను చాలామంది అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ తోటి మాట్లాడాను. అండ్ అట్ ద సేమ్ టైము సిచ్యువేషను యాక్చువల్గా మనము యూట్యూబ్లో చూసి ఊహించుకున్నంత లేదు. ఎందుకు ఈ భయానక వాతావరణం క్రియేట్ అయింది అంటే నాకు అర్థమైంది. బేసిక్గా ఏంటంటే చాలామంది పేరెంట్స్కి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలియదు. దానికి కారణం ఏంటంటే ప్లంబర్ల పిల్లలు ఉంటారు, లేకపోతే బస్ డ్రైవర్ల పిల్లలు ఉంటారు, లేకపోతే చాలామంది మేస్త్రుల పిల్లలు ఉంటారు. ఎడ్యుకేటెడ్ అంటే ఐటీ ఎంప్లాయో లేకపోతే బాగా హై సొసైటీ నాలెడ్జ్ ఉండి యూనివర్సిటీల గురించి కానీ అమెరికా గురించి కానీ తెలిసిన వాళ్ళ పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. సో డబ్బున్న వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవరు యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ తల్లిదండ్రులకి ఆబ్వియస్లీ ఏం తెలియదు పాపం. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ కూడా అంత హై లెవెల్లో ఉండదు. వాళ్ళు ఏంటంటే పిల్లోడు వచ్చి నాన్న నేను అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నా అంటే ఒకటే అడిగేది ఎంత ఖర్చు అవుద్దురా, ఏం చేయమంటావు చెప్పు అని అంటాడు. సరే ఈయనకున్న ఉద్యోగంతో తల తాకట్టు పెట్టి అక్కడ ఇక్కడ అప్పు చేసి పిల్లోడిని పంపిస్తాడు. కానీ వీళ్ళు ఏంటంటే ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, అది టాప్ యూనివర్సిటీయా మామూలు యూనివర్సిటీయా ఇవన్నీ తెలియవు పాపం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లోడు చెప్తే నాన్న నేను యూనివర్సిటీ చదువుతున్నా, ఇది టాప్, దీంట్లో ఇలా ఉంటుంది, ఇది మంచి యూనివర్సిటీ అని చెప్తే వాళ్ళు వింటారేమో. కానీ విన్నా కానీ వాళ్ళ డైలీ రొటీన్ ఎంతసేపటికి లేవడము, ఫ్యామిలీ లుక్ ఆఫ్టర్ చేసుకోవడం, పిల్లోడు అమెరికా వెళ్తున్నాడు వాడికి డబ్బులు పంపించడం, ఎలా పంపించాలని చూసుకోవడము, లేకపోతే ఒకవేళ అప్పు చేసి పంపించినట్టయితే నెక్స్ట్ అప్పు ఎలా తీర్చుకోవాలని ఆలోచించడం, ఇలాంటి వాటిలో ఉంటారు. పాపం ఇలాంటి పేరెంట్స్ బాధల్ని షేర్ చేసుకొని అరే మా నాన్న నాకు ఎంతో కొంత అప్పు చేసి పంపించాడు అనుకుని పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పార్ట్ టైం జాబులు చేసి వాళ్ళ బర్డెన్ని తగ్గించడం కోసం పాపం ప్రయత్నాలు చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్ ప్రెసెంట్ ఎలా ఉంది అంటే పార్ట్ టైం జాబులు చేయడానికి ఛాన్స్ లేదు అమెరికాలో. ట్రంప్ గవర్నమెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ట్రంప్ని విలన్గా చూసే కంటే మనం ఒక చిన్న సినారియో డిఫరెంట్గా చూద్దాం. ఇప్పుడు మనకు ప్రతి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇండియాలో మన స్టేట్స్లోనే తీసుకుందాం. ఈ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని సతాయించడం, ఆ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళని సతాయించడం, కేసులు పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళు చేసినవి తప్పనడం, ప్రతి వాళ్ళకి ప్రీవియస్ గవర్నమెంట్ తిట్టడం అనేది ఒక ఫ్యాషన్ పాలిటిక్స్లో. బట్ ఇక్కడ ట్రంప్ వచ్చేసి ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన పనుల వల్ల జరిగిన నష్టాన్ని నేను క్లియర్ చేస్తాను, నాకు అమెరికా ఫస్ట్ అంటున్నాడు. కాబట్టి ఆ క్లియర్ చేసే దానిలో కొన్ని రూల్స్ అంటున్నాడు. రూల్స్ 100%. మనం ఎప్పుడైతే ఒక వీసాకి అగ్రీ అయ్యి మన కంట్రీకి వెళ్తామో ఆ కంట్రీ రూల్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం మన మీద ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక యూనివర్సిటీ పేపర్ మీద సంతకం పెడతామో స్టూడెంట్గా మనము ఆ యూనివర్సిటీ రూల్స్కి అగ్రీ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ రూల్స్ ప్రకారం F1 స్టూడెంట్ మీద బయట ఎక్కడ జాబ్ చేయకూడదు. సో అది మనకి తెలుసు. కానీ ఏంటంటే మనం షార్ట్కట్లో వెళ్ళి ఏదో ఒకటి చేసుకుని నెక్స్ట్ ఫీజు కట్టుకుని ఇంటికి కొంచెం డబ్బులు పంపించుకుని మన లైఫ్ ఎలా తీసుకుందాం అన్న ఉద్దేశంతో వెళ్తాము. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే నేను వీడియో లెంగ్త్ చేయదలుచుకోలేదండి, షార్ట్ కట్లో చెప్పేస్తాను. మీరు ఐస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ వాళ్ళు యాక్చువల్గా మన ఎవరిని పట్టుకోవాలి అని డైరెక్ట్గా మీ ఇళ్ళకి రారు. ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుందంటే మన పేరెంట్స్కి పెద్ద టీవీలు చూసే అలవాటు. అంటే నేమ్స్ చెప్పాల్సిన అవసరం లేదండి, లైవ్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ టీవీలలో పెద్ద డిబేట్లు అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే బాగా హైప్ క్రియేట్ చేస్తున్నారు ఈ విషయం గురించి. ఇంకా నిన్న ఒక డిబేట్లో నేను చూశాను, యాంకర్ క్వశ్చన్ అడుగుతుంది, సార్ మన తెలుగు వాళ్ళు రోడ్డు మీద నడవాలంటే కూడా భయపడుతున్నారంట కదా అని. మరి వాళ్ళకి ఎవరు చెప్పారో ఆ విషయం నాకైతే అర్థం కాలేదు. కానీ రోడ్డు మీద కూడా నడవాలంటే కూడా భయపడే అంత
మనం ఏం తప్పు చేసామో, ఏమైనా క్రైమ్ చేసామా, లేకపోతే ఏం చేసామని భయపడాలి? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి పట్టుకోవాలంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక వారెంట్ ఉండాలి, లేకపోతే ఇంకొకటి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రెస్టారెంట్లో వచ్చి ఇమిగ్రేషన్ వాళ్ళు డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చేసి ఇమిగ్రేషన్ వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు కూడా రూల్స్ ఉండవు. వాళ్ళు ఏంటంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వస్తారు. మీకు సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు రెస్టారెంట్ ఉంది ఒకటి, దాంట్లో ఎవడో కూర్చొని తింటున్నాడు, మన ఇండియా వాడు వచ్చి వాళ్ళకి సర్వ్ చేస్తున్నాడు. సో వీడికి ఏదో అనుమానం వచ్చింది, అరే వీడు స్టూడెంట్ లాగా ఉన్నాడు చూడడానికి, వీడు ఇక్కడ ఉద్యోగం చేయకూడదు కదా, వీడు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ నాకు ఇక్కడ ఎవడో పని చేస్తా కనిపించాడు అని అంటే, ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని వాళ్ళు అప్పుడు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. బట్ అదర్ దాన్ దట్ ఈ కంప్లైంట్ రోడ్డు మీద పట్టుకొని ఆపేసి మనల్ని ఏదో వాళ్ళు చేసేసి ఎంతమందిని పంపిస్తారు? మనం ఎంతమంది, ఎంత పర్సంటేజ్ ఉన్నాం మనం? ఒకవేళ పంపించిన అందరినీ ఎంతమందిని పంపిస్తారు? వాళ్ళకి మనుషులు కావాలి, వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళు కావాలి, వాళ్ళకి స్కిల్డ్ లేబర్ కావాలి. సో కాబట్టి అంత ఈజీగా సింపుల్గా పక్కకు తోసి మనల్ని పంపించేసారు. చాలా ఫాల్స్ న్యూస్ మొత్తం అందరు చెప్తున్నారు. అసలు ఎవ్వరు భయపడొద్దండి, పర్ఫెక్ట్గా ఉంది. ఒక సింపుల్ ఏంటంటే, స్టూడెంట్ అనేవాడు క్యాంపస్లోనే ఉద్యోగం చేయాలి. ఇది ఒకటే రూల్. ఎన్ని వీడియోలు పెట్టినా ఏం పెట్టినా స్టూడెంట్ అనేవాడు క్యాంపస్లోనే 20 అవర్స్ చేయాలి. దానికి అథరైజేషన్ లెటర్ తీసుకోవాలి. హాలిడేస్లో 40 అవర్స్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ది క్యాంపస్ మీరు కనుక పనిచేసినట్టయితే మీరు ఇల్లీగల్. దాంట్లో క్వశ్చన్ ఏం లేదు. ఇది సింపుల్ వేస్తారు. ఇల్లీగల్ ఎవరైనా చేస్తుంటే మాత్రం మానేసేయండి. ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకొని బతకండి. ఇది నెక్స్ట్ కూడా అలానే ఉండొచ్చేమో. ఇంకో 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు. మీరు ప్రిపేర్ అయిపోండి. ఒకవేళ ఎవరైనా వీసా అయిపోయి కంటిన్యూ అయిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి. ఎందుకు రిస్క్? లైఫ్ మనకు డబ్బులే కావాలి అనుకుని లైఫ్ని రిస్క్లో పెట్టుకోకుండా ఉంటే వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఏంటంటే, మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇమిగ్రేషన్ ఐస్ వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని రోడ్ల మీద ఆపి చెకింగ్ చెయ్యరు. వాళ్ళకి చేసే రైట్ లేదు. అన్లెస్ అంటిల్ ఎవరైనా కంప్లైంట్ చేసినా, లేదు వాళ్ళ నిఘా పెట్టి వాళ్ళు అనుమానించిన, ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే యాంటీ ఇమిగ్రేషన్, వాళ్ళ జాబే అది. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ జాబ్ని వాళ్ళు చేయాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ట్రంప్ ఏంటంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు. ఎవడున్నా సరే ఇల్లీగల్గా ఎలగొడి చేయండి అని చెప్పి ఫ్రీగా హ్యాండ్ ఇచ్చాడు. సో వాళ్ళ ఎయిమ్ ఎంతసేపటికి గోడ దూకొచ్చిన వాళ్ళే తప్ప మనలాగా చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు కాదు. మీరు మాత్రం ఎవరు పేరెంట్స్ కానీ ఎవరు టెన్షన్ పడకండి, పిల్లలు కూడా టెన్షన్ పడకండి. ఒకటి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, బయట జాబ్ చేయకూడదు. చేస్తూ దొరికితే డెఫినెట్గా అది ఇల్లీగల్. మీకు ఎవరు హెల్ప్ చేయలేరండి. మీరు సాలిసిటర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళండి, అటార్నీ దగ్గరికి వెళ్ళండి. మీరు తప్పు చేసినప్పుడు వాళ్ళు ఎవ్వరు మీకు హెల్ప్ చేసేలేదు. అది కాకుండా మీకు ఎవరైనా జెన్యూన్గా చదువుకునే స్టూడెంట్, ఏ బయట పని చేయకుండా పర్ఫెక్ట్గా ఉన్నవాడిని ఎవరైనా ఆపి ఏదైనా చెక్ చేసి మీకు ఏమైనా ట్రబుల్ క్రియేట్ చేస్తే, అప్పుడు మీ వెనక 100 మంది ఉంటారు, 10 మంది కాదు. ఎందుకంటే మీ వైపు తప్పు లేదు. కానీ తప్పు ఉన్నప్పుడు మాత్రం మనమైతే ఎటువంటి హెల్ప్ ఎవరిది తీసుకోలేము. కానీ అసలు మీడియాలలో చెప్పుతున్నంత రాక్షసంగా అయితే పరిస్థితి లేదు. నేను చాలామంది ఫ్రెండ్స్తో మాట్లాడాను. పేరెంట్స్ మీరంతా ధైర్యంగా ఉండండి. మీరు ఆ లైవ్ టీవీలలో, పెద్ద టీవీలలో వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు పెద్ద డిబేట్లు పెడతారు. పాపం ఆ డిబేట్లలో కూడా అమెరికా నుంచి ఎవరెవరైతే ఆ డిబేట్లలో వస్తున్నారో వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు, మీరు భయపడకండి, ఇక్కడ అంత సీన్ లేదు. మీరు మీడియా వాళ్ళు ఓవర్ చేసి హైప్ చేసి దాన్ని ఏదో సీన్ చేస్తున్నారు తప్ప భయపడాల్సిన పని లేదు. ఇక్కడ అంతా నార్మల్గానే ఉంది. చాలామంది స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారు. ఒకటి ఏంటంటే, ఇల్లీగల్ చేయకూడదు. అది ఎప్పటి నుంచో ఉన్న రూలు. దానికి ట్రంప్కి సంబంధం లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం అలాంటివి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, ఇల్లీగల్ పనులు చేయొద్దు అని చెప్పేసి. సో కాబట్టి ఏంటంటే, మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకండి, పిల్లలు ఎటువంటి టెన్షన్ తీసుకోకండి, రూమర్స్ నమ్మకండి. సో మెయిన్ ఏంటంటే హైప్ క్రియేట్ చేసి చెప్పేవి నమ్మకండి. సో నేను చాలా క్లారిటీ ఇస్తున్నా. పేరెంట్స్ మీరు చాలా లైవ్ టీవీలు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ కాకండి. ఎక్కడ ఏం జరగట్లే, అంత హెవీగా ఏం జరగట్లేదు. మన విద్యార్థులు సేఫ్, మన వాళ్ళు సేఫ్, మన అందరూ సేఫే. బట్ ఇల్లీగల్ పని చేస్తే, ఇండియాలో ఇల్లీగల్ పని చేసినా తప్పే, అమెరికాలో ఇల్లీగల్ పని చేసినా తప్పే, యూకేలో ఇల్లీగల్ పని చేసినా తప్పే. ఇల్లీగల్ పని ఎక్కడైనా ఇల్లీగలే. మనం ఇండియాలో పుట్టాం కదా అని చెప్పి ఇండియాలో ఏది పడితే చేయలేం కదా. దొంగతనం చేస్తామా? చేయం కదా. నీతిగా నిజాయితీగా సంపాదించుకుంటూ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ట్యాక్స్ కట్టుకుంటూ చక్కగా బతుకుతాం. సో మన కంట్రీలో మనం నీతిగా నిజాయితీగా బతికినప్పుడు వేరే కంట్రీకి వెళ్ళి ఎందుకు నీతిగా నిజాయితీగా బతకలేం? అక్కడ రూల్స్ బ్రేక్ చేస్తే మనల్ని ఎవడు ఏమనద్దా? మన ఇండియాలోనేమో చచ్చినట్టు లాకి భయపడి బతుకుతామా? ఏదైనా తప్పు చేస్తే పోలీసులు పట్టుకుంటారో, లోపడేస్తారో, కొడతారో, తంతారని భయపడి బతుకుతాం. అదే మరి యూఎస్ వెళ్ళినప్పుడు కూడా మరి అదే రూల్తో బతకాలి కదా. యూఎస్ ఏంటి, యూకే ఏంటి, సౌదీ ఏంటి, దుబాయ్ ఏంటి, ఇంకో చోటికి ఏంటి, అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ రూల్ ప్రకారం, వాళ్ళ కంట్రీ రూల్ ప్రకారం బతకాల్సిందే. నువ్వు లీగల్గా బతుకు, నేను ఎవడు ముట్టుకోడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నంతకాలం రోడ్డు మీద ఎవడన్నా ఆపి నిన్ను చెక్ చేస్తే
నువ్వు చూపించడానికి నీ దగ్గర యూనివర్సిటీ లెటర్ కానీ లేకపోతే వీసా ఉంటే H1B ఉంటే H1B కానీ ఏది ఉంటే అది లీగల్ డాక్యుమెంట్, వాట్ ఎవర్ ద లీగల్ డాక్యుమెంట్. సార్ ఇది నా డాక్యుమెంట్ వెళ్ళిపోతాడు కళ్ళు మూసుకొని, మిమ్మల్ని అనే రైటే లేదు. కానీ మరీ రోడ్డు మీద స్టూడెంట్స్ తిరగలేనంత దరిద్ర పరిస్థితుల్లో అమెరికా లేదండి. దయచేసి మీరు ఈ ఫేక్ న్యూస్, రాంగ్ న్యూస్, అందరు భయపెట్టే న్యూస్ నమ్మమాకండి. నేను చాలా యూట్యూబ్ ఛానల్ చూసాను, పాపం చాలామంది ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అమెరికాలో ఉండేవాళ్ళు. రియాలిటీ చెప్తున్నారు. అందరు చెప్పేది ఒకటే, ఏంటి, ఇల్లీగల్ పనులు చేయమాకండి, మానేసేయండి, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. స్టూడెంట్ అనేవాడు ఇల్లీగల్గా ఉంటే మాత్రం ఎప్పుడైనా పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది, అంతే తప్ప మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. పేరెంట్స్ మీరు కూడా ప్రశాంతంగా ఉండండి, టెన్షన్ ఏం లేదు. ఫస్ట్ థింగ్ మీరు మీ అబ్బాయితోటి కోఆర్డినేట్ చేసుకోండి. మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరుంటే వాళ్ళతోటి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారా, విషయాలన్నీ తెలుసుకోండి, అంతే. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మీకు నచ్చినట్టయితే ఇంకెవరికైనా నాలుగు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.